హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇదైతే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న ఇది అంటించుకునే వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇవాళ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇలా నిన్న బ్యాక్ పార్ట్ అండి, ఇది నెక్ అంతా గమ్ పెట్టుకొని నీట్గా అంటించుకున్నాం కదా. మెడ తిరగేసుకోవడానికి కోసంగా మెడ తిరగేసుకునేటప్పుడు కూడా ఇలా గమ్ పెట్టుకొని అంటించుకోవచ్చు, ఎలాంటి ముడతలు రాకుండా ఈజీగా వర్క్ అయిపోవడానికని చెప్పా కదా నిన్న. ఇవాళ అయితే దీని కంటిన్యూషన్ వీడియో అండి. చూడండి, ఇలా మనం అంటించుకున్న దాని దగ్గర పావించి ఖర్చు పెట్టుకొని నీట్గా ఇలా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. మనం మామూలుగా నెక్ తిరిగేసుకోవడానికి ఎలాగైతే కుట్టు వేసుకుంటామో అలాగే కుట్టు వేసేసుకుంటున్నాం అన్నమాట. కాకపోతే ఇది మనకు కొత్తగా కుట్టే వాళ్ళకి సిల్కీగా ఉండే బ్లౌజులకి జార్జెట్, సిల్క్, షిఫాను అలాంటి బ్లౌజులు జారిపోకుండా ఇలా నీట్గా ఉండడానికి మాత్రమే ఇలా గమ్ పెట్టుకున్నాం అనమాట. మనం మామూలుగా ఎలా తిరగేసుకుంటామో ఇది కూడా అలాగే తిరగేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా గమ్ పెట్టుకొని అంటించుకున్న దానిపైనే పావించి ఖర్చు పెట్టుకొని ఇలా నీట్గా మెడ చుట్టూ రౌండ్గా అయితే కుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందు వీడియో ఎవరైనా చూడకుండా ఈ వీడియో మాత్రమే చూస్తున్నట్లయితే దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. లేదంటే ఛానల్లోకి వెళ్తే కింద పేరు కనిపిస్తుంది కదా, వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని, దాని మీద క్లిక్ చేస్తే ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. దీని ముందు వీడియో కూడా చూసేయచ్చు, ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. కొత్త వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మెడ చుట్టూ పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్గా ఇలా అయితే కుట్టేసుకున్నాము. చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో, ఎక్కడా కదలకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ మధ్యలో ఉన్న నెక్ పార్ట్ని కట్ చేసేసుకుందాము. పాదం ఖర్చు వదులుకున్న కుట్టు దగ్గర నీట్గా కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా స్లోగా రౌండ్గా నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైము నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని వెరిఫై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి సిల్క్గా ఉండే జాకెట్లు కుట్టడం చాలా పెద్ద ప్రాబ్లమేనండి. వచ్చేసిన వాళ్ళకి ఇదేముంది ఈజీయే కదా అనిపిస్తుంది. ఏ పనైనా నేర్చుకునే వరకే కష్టం కదా. నేర్చుకునేటప్పుడు చిన్న పని అయినా చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి వచ్చేసాక ఎంత పెద్ద పనైనా చాలా ఈజీగా ఉంటుంది కదా. వచ్చేసిన వాళ్ళకేం కాదండి, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే. చూడండి, ఇలా నీట్గా నెక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఆ మధ్యలో వదిలిన్నాను కదా కొంచెం జాయింట్ లాగా షోల్డర్స్ కోసం, అది కూడా కట్ చేసేసుకున్నాను దాంతోపాటే. చూడండి, ఇప్పుడు నీట్గా షోల్డర్స్ వెడల్పు అయిపోకుండా ఆ జాయింట్ వదులుకున్న దానివల్ల ఇలా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. దీని ముందు వీడియో కూడా చూడండి అండి, అది చూస్తే ఇది నీట్గా అర్థమవుతుంది. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే. ఇలా రౌండ్ తిరిగే దగ్గర నీట్గా కట్స్ పెట్టేసుకోవాలి. మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా నీట్గా కట్స్ పెట్టేసుకోవాలి. మనం ఇలా గమ్ పెట్టుకున్న దానివల్ల కుట్టు వేసుకున్నాం కదా, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అస్సలు ఎక్కడ ఊడిపోదు, పోగులు కూడా బయటికి రావండి ఖర్చు దగ్గర. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. గమ్ పెట్టుకోకుండా కుట్టుకున్నట్టయితే పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా గమ్ పెట్టుకున్న దానివల్ల పోగులు అస్సలు పోవు. మనం కుట్టేటప్పుడు చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, ఇలా నీట్గా తిరిగేసేసాను నెక్. ఇప్పుడు దీని అంచు పొడిగీత ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అంచునే ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా మనం మామూలుగా నెక్ తిరిగేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చేసింది. కాకపోతే మనము గమ్ పెట్టుకొని జరిగిపోకుండా అంటించుకున్నాము అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇక దీని అంచున ఒక కుట్టు అయితే వేసేస్తాను. మనం మామూలుగా నెక్ తిరిగేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో అలాగే ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా వేసేసుకోవాలి. ముందు వీడియో కూడా చూడండి అండి, కొత్త వాళ్ళకి టైలరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి టిప్పు. అందరూ లేసులు పెట్టుకోవడానికి, ప్యాచ్ వర్క్స్ వేసుకోవడానికి, ఇలా నెక్ తిరిగేసుకోవడానికి గమ్తో అంటించుకోలేమని బాధపడుతుంటారు కదా.
నేర్చుకునే వాళ్ళకి దేనికైనా బాగా రాకుండా ఉంటుంది కదా. ఇలా కనుక చేసుకుంటే చాలా నీట్గా మామూలు బ్లౌజ్ ఎలా కుట్టుకుంటామో అలాగే గమ్తో నీట్గా అంటించేసుకునే లేసులు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ మామూలుగా గమ్ ఎలా అంటించుకుంటామో అలాగే మళ్ళీ గమ్ 4 వైపులా గమ్ అంటించుకొని కూడా ఐరన్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మిషన్ తోటి స్టిచ్ వేసుకుంటే ఈ సిల్క్ జాకెట్లకి జారిపోతుంటాయి, ముడతలు వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇప్పుడు ఇలా నెక్ దగ్గర వరకు కుట్టేసుకున్న తర్వాత సైడ్స్ అంతా గమ్ పెట్టుకొని నార్మల్గానే అంటించేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే అస్సలు ముడతలు రాకుండా కుట్టేసుకోవచ్చు. ఎంత సిల్క్ జాకెట్స్ అయినా, ఎంత జారిపోయే బ్లౌజులైనా సరే ఈ టిప్ కనుక యూస్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో నెక్. అసలు ఎక్కడ సాగిపోవడం కానీ పోగులు పోవడం కానీ ఏమి ఉండదు. ఇక్కడ మీరు గమ్ పెట్టుకొని నార్మల్గానే అంటించేసుకోవచ్చు సైడ్స్ అంతా. లేదంటే అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం ఇలా వేసేసుకోవచ్చు, స్టిచ్చే వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడంతా గమ్ పెట్టేసుకొని నీట్గా ఇలా వేసేసుకొని ఐరన్ చేసేసుకుంటే నార్మల్గానే మనం గమ్ పెట్టుకున్నట్లుగానే వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా మంచి టిప్ అండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఖచ్చితంగా ముందు వీడియో కూడా చూడండి, ఈ వీడియో అర్థమవుతుంది. ఉంటాను.